పంచర్ అయిన కారు టైర్ల గాలి కొడతాం ఇక రాష్ట్రాలన్నీ తిరిగి బీఆర్ఎస్ కు బలగం పెంచుతామని పార్టీ టూర్ పనులున్నాడు రామన్న. తెలంగాణలో పార్టీ కథ ఎట్లుంది, పక్క రాష్ట్రాల మన బలమేంది, కారు మళ్ళా రువ్వడి గురకాలంటే ఏం చేయాలని అన్ని పార్టీలతో మాట్లాడి మాస్ అక్కడి సలహాలు తీసుకుంటాడట. ఓ దిక్కు గులాబీ పార్టీలు గీ కార్యం పెట్టుకుంటే అటు కాంగ్రెస్ బీజేపీ వాళ్ళేమో గిట్లా అంటున్నారు. బీఆర్ఎస్ అనకు బీజేపీ లీడర్ కేటీఆర్ అని పిలువు, బీజేపీ లీడర్ హరీష్ రావు అని పిలువు. అగో బీఆర్ఎస్ బీజేపీ ఎట్లయితే సారు ఇలా బెయిల్ కోసమో కేసులు కాకుండానో రేపు మేడిగడ్డ కాళేశ్వరం అన్నారం కుట్టుకపోతే అరెస్ట్ కాకుండానో పార్టీ మెర్జ్ అవుతుంది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ ఇట్లా అంటుంటే చేర్లంతా జూటా ముచ్చటని బీజేపీ వాళ్ళు ఖండాలుగా ఖండిస్తుండ్రు. ఇప్పుడు కేసీఆర్ కూడా కాంగ్రెస్ నుంచి వచ్చాడు, ఆయన కూడా కాంగ్రెస్ జెండా కప్పుకొని వచ్చేస్తాడు. మరి కాంగ్రెస్ పార్టీ కవిత గారికి తరఫున వాదనలు వినిపించినందుకే ఈరోజు రాజ్యసభ అభ్యర్థిగా కేసీఆర్ గారి యొక్క ఆదేశాల మేరకు, కేసీఆర్ యొక్క సూచనల మేరకు ఈరోజు వారిని ప్రకటించడం జరిగింది. గదన్నట్టు కారోళ్ళు కాంగ్రెస్ లో కలుస్తారని బీజేపీ, లేలే బీజేపీలో కలుస్తారని కాంగ్రెస్. 23 ఏళ్ల పార్టీ, తెలంగాణ తెచ్చినామని చెప్పుకునే పార్టీ, 10 ఏళ్ళు ఏలిన పార్టీ ఆఖరికి ఏదో ఒక జాతీయ పార్టీలో కలుస్తుందని గిట్ల ప్రచారం కాబట్టే.